డివిజన్ సయ్యద్ రసూల్, 4వ డివిజన్ వెంకమ్మ, 4వ డివిజన్ మామూలు బేగం షేక్, 5వ డివిజన్ బోర్ల కృష్ణ, 5వ డివిజన్ తూగుశెట్టి గణేష్, 5వ డివిజన్ తూగుశెట్టి గణేష్, లక్ష్మి, 6వ డివిజన్ నుంచి లక్ష్మి, 6వ డివిజన్ నుంచి మొత్తం లక్ష్మి, 7వ డివిజన్ నుంచి. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు అనేక హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా భరించలేనప్పుడు సీఎం రిలీఫ్ పెట్టుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అటువంటి పేదలు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా సీఎం రిలీఫ్కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే వెంటనే ఎమ్మెల్యే ద్వారానే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు 49 మందికి 32,17,600 ఇవ్వడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు 433 మందికి ఈ 4,04,98,692 రూపాయల చెక్కుల రూపంలో పేదల నిరుపేదలకి ఆరోగ్యాన్ని బాగుపరుచుకునేందుకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి యాక్చువల్గా కంటి విషయంలో ప్రతి ఒక్కరికి చూపు అనేది ఇంపార్టెంటు. పేదలు నిరుపేదలు జనరల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అందుకని నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి చెప్పడం, వారు ఒక వెహికల్ పెట్టి గత 4 నెలల్లో 10,000 మందికి చెక్ చేశారు. 10,000 మందికి చెక్ చేశారు. దాదాపు 5,000 మందికి పైగా వాళ్ళకి కళ్ళద్దాలు ఇచ్చారు. అదేవిధంగా డెంటల్లో కూడా 5,000 మందికి డెంటల్ ట్రీట్మెంట్ చేశారు. ఈ విధంగా ప్రతిరోజు ఒక 100 మందిని యాక్చువల్గా ట్రీట్ చేస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో అనేక డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, రోడ్స్ ఎండ్ టు ఎండ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లైట్స్ కావచ్చు, యూజీడీ కావచ్చు. యూజీడీకి సంబంధించి కూడా మెజారిటీ యూజీడీ అయిపోయింది. ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి కూడా శాంక్షన్ అయ్యింది. ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి అయ్యేటట్టుగా ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షన్ ఇచ్చే విధంగా అది కూడా ఏర్పాటు చేసాం. పేదల నిరుపేదలకి సబ్సిడీలో అంటే వాళ్ళే కనెక్షన్ ఇచ్చుకుంటే ఇబ్బంది లేదు. మనం రోడ్లో లైన్ వేసాము, దానికి వాళ్ళ ఇంటి బాత్రూము, టాయిలెట్, కిచెన్ నుంచి కనెక్షన్ ఇచ్చుకోవాలా. అది వాళ్ళు ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు. మేము ఇచ్చుకోలేము, గవర్నమెంటే చేయమంటే గవర్నమెంట్ చేస్తుంది. అయితే పేదల నిరుపేదలకి దాంట్లో కూడా సబ్సిడీ ఇవ్వాలని యాక్చువల్గా కమిషనర్కి ఆదేశించాను. వాళ్ళ యొక్క కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్ చేస్తే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళు కట్టే ట్యాక్సులు దాన్ని బట్టి ట్యాక్సుల స్లాబ్ని బట్టి వాళ్ళందరూ కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా నిర్ణయించడం జరిగింది.